అధికంగా యూరియా పడితే క్యాన్సర్ వస్తుంది అంటారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా యూరియా సమస్య ఒకటి ఉంది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం సకాలంలో యూరియా తీసుకురాపోవటం మూలన కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్ల రైతాంగం నష్టపోయారు, వీధిన పడ్డారు, రోడ్లు పాలవటం జరిగింది. రైతాంగానికి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఇక్కడ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూడా కేంద్రంతో పోట్లాడుకోకుండా రైతుల్ని పక్కదారి పట్టించే విధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం జరిగింది. అంటే యూరియా వల్ల ఉపయోగం లేదని చెప్పడమే అందుకు నిదర్శనం. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అని చెప్పినటువంటి సందర్భం ఉంది. ఇట్లాంటి మాటలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు సంక్షోభం ఏర్పడినప్పుడు ఆయన ఏదో ఒక అంశాన్ని చెప్పి రైతులను మైమరిపించే ఒక ఫార్ములా అని ఆయన కనిపెడతారు.